మేబీ ఈ పరిస్థితి ఇట్లా కంటిన్యూ అయితే పాకిస్తాన్లో ఒక 3-4 నెలల్లో, ఒక 5 నెలల్లో రాజకీయ నాయకత్వానికి సైన్యానికి మధ్య ఘర్షణలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సరెండర్ అవ్వడం ఓ రకంగా, దాని ఇంపాక్ట్ అంటే ఓడింది పాకిస్తాన్, అది బహిరంగం. అలా ఆయుధ స్థావరాలు ధ్వంసమైనవి, యుద్ధ విమానాలు ధ్వంసమైనవి, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అన్నీ దెబ్బతిన్నాయి. భారతదేశంలో అక్కడ నష్టానికి సంబంధించిన దాంట్లో 10వ వంతు కూడా చేయలేకపోయారు. ఆ విషయం ప్రపంచం అంతా గ్రహించింది, ఈవెన్ పాకిస్తాన్ ప్రజలు కూడా గ్రహించారు. యుద్ధం ఆరంభమవడానికి కారణం ఆసిఫ్ మునీర్, ఉగ్రవాదులను ఇక్కడికి పంపించింది, మతపరంగా అడిగి గొడవ చేయించింది వాడే. దానివల్ల భారత్లో ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య గొడవలు వస్తుందనుకుంటే వాడు అనుకున్నది అవ్వలేదు. కానీ దానికి బుద్ధి చెప్పేటటువంటి క్రమంలో ఏకంగా ఉగ్రవాద శిబిరాల్ని లేపేయడం అన్నటువంటిది జరిగింది.